వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండి. అన్ని వీడియోలు కూడా తిరుపతిలో నుంచి పెడుతూనే ఉన్నాము. ఈరోజు తిరుపతి పొద్దున్నే రూమ్కి వెళ్ళిపోయాము. 7 కల్లా కొండ మీదకి. ఇక రూమ్ తీసుకున్నాము. రూమ్లో అంతా రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నామండి. అందరం రెడీ అయిపోయాము. పిల్లలు 2 అల్లుడు, చిన్న పాప, నేను, మా వారు, నలుగురం కూడాను రూమ్ లాక్ చేసి దర్శనానికి బయలుదేరదాము. వెళ్ళేటప్పుడే టిఫిన్ కూడా చేసుకొని ఒకేసారి దర్శనంలోకి వెళ్ళిపోదాము. చాలా గంటలు పట్టేటట్టు ఉందని చెప్పి కింద పబ్లిక్ అనుకుంటున్నారండి అందరూ. మేము రూమ్కి వచ్చే ముందు ఇన్ని గంటలు పడుతుంది అన్ని గంటలు పడుతుందని మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా దర్శనానికి, వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే మనం కూడా రెడీ అయ్యేసి వెళ్ళిపోదామని 9 కల్లా రెడీ అయిపోయి మార్నింగు కిందకి బయలుదేరాము. వెళ్తా వాటర్ అవి తీసుకొని టిఫిన్ చేసుకొని ఇంకా బయలుదేరుతాము దర్శనానికి. అదిగో అందరం కూడా బయలుదేరుతున్నాము. రూమ్ తీసుకున్నామండి. 4వ అంతస్తులో వచ్చింది రూమ్ మాకు. రూమ్ చాలా బాగుందండి. అందరం చక్కగా రెడీ అయిపోయాము. ఇంకెప్పటికన్నా దర్శనంలోంచి బయటకు రాని, సోమవారం దర్శనం అయినాకే కదా మనం బయటకు వచ్చేది. ఒక్కోసారి టిఫిన్ చేసి వెళ్దాము, భోజనానికి టైంకి అందుకోలేములే అని అనుకుంటే బయలుదేరుతున్నాము మేము. ఇంకా అందరం కలిపి వాటర్ అక్కడ ఉన్నాయండి, డ్రింకింగ్ వాటర్, అవి పట్టేసుకొని వాటరు అందరం లిఫ్ట్ దగ్గరికి బయలుదేరుతున్నాము. కింద ఫస్ట్ ఫ్లోర్కి దిగాలండి. ఇక లిఫ్ట్లోకి ఎక్కేసేసాము అందరం కూడాను. మేము వెళ్ళేటప్పటికి చాలా పబ్లిక్ ఉండారండి రోడ్ల నిండా. ఏంది ఇంత పబ్లిక్ ఉండారంటే, నిన్న మొన్న అమావాస్య వచ్చింది, కొంచెం అప్పుడు దర్శనాలకు తక్కువగా ఉండారు. ఈరోజు మండే కాబట్టి బాగా ఫుల్ అయ్యారు, అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి అని అందరూ అనుకుంటూ ఉన్నారండి అక్కడ. ఇక అందరం కలిసి మనం తీసుకున్న రూమ్ దగ్గరే హోటల్ ఉందండి, దాని ముందేను హోటల్స్ 2-3 హోటల్స్ ఉన్నాయి. అక్కడ కూర్చుని టిఫిన్ చేస్తున్నాము. అందరం టిఫిన్ చేసేసి బయలుదేరొచ్చులే అని చెప్పి టిఫిన్ తిని టీ తాగుతా కొంతసేపు అట్లా మాట్లాడుకుంటా. అయ్యో చూడండి హోటల్స్ అన్నీ పెట్టారు. మేము తీసుకున్న రూమ్ ఎదురుగానేనండి ఇవన్నీను. మా వారు టిఫిన్ చేస్తాం అయిపోయింది, నాకు కూడా అయిపోయింది. ఇంకా చాయ్ తాగొద్దామని పక్క షాప్లో చాయ్ ఉన్నాయండి, అదే టీ తాగుదామని వెళ్ళాము. మా పాప ఇంకా తింటుంది. ఇగో చూడండి షాపులు వరుసని, జ్యూస్ షాపులు, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు అన్నీ పెట్టారండి ఇక్కడ. మా వారు టీ తాగటానికని బిల్ పే చేస్తున్నారు ఇక్కడ. అక్కడ బిల్ పే చేస్తే దాని పక్కన ఆ స్లిప్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలండి, వాళ్ళు స్లిప్ ఇస్తారు. అప్పుడు మాకు చాయ్ ఇస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు చాయ్ ఎలా తిరగబోస్తున్నారో చూడండి. అది వాళ్ళకే కుదురు, మనం చూస్తానికే వింతగా అనిపించిద్ది. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు, బాగా రష్గా ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే ఇలానే ఉంటుంది, కానీ ఈరోజు కొంచెం ఎక్కువగా ఉన్నారండి అని చెప్పారు అక్కడ వాళ్ళంతా. అదే నేను చెప్పాను కదా, సాటర్డే సండే అమాసలాగా వచ్చింది,
అందుకని చెప్పి మా ఇద్దరికి ఒక టీ తీసుకున్నారు మా వారు. నేను అతను తిరగబోస్తుంటే టీ మాత్రం అలానే చూస్తూ ఉన్నానండి. అసలు వాళ్ళకు కుదిరినట్టుగా మనకు కుదిరవు. చూడండి ఎలా పోస్తున్నారు. అయ్యో రే చూడండి ఎలా. మళ్ళీ అదే వీడియో చూపించండి ఒకసారి చూద్దామని మా వారిని అన్నాను. ఇంక నేను కూడా టీ తీసుకుని తాగుతున్నాను. టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారు, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఫుల్ పబ్లిక్ అండి. బాగా ఇంత రష్ అని చెప్పడానికి లేదు. అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు అంట. లగేజీలు కూడా అక్కడే దగ్గరే పెట్టుకుని టిఫిన్ చేసి కొంతమంది వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారండి. దర్శనాలు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనమేం దర్శనానికి వెళ్ళబోతున్నాము, వాళ్ళేం దర్శనం చేసుకుని వచ్చి ఇంకా లగేజీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూర్చుని మా పాపను మా అల్లుడు గారు టిఫిన్ చేస్తూ కూర్చున్నారు. మా టిఫిన్ అయిపోయి మేము టీ దాకా వచ్చేసాము. టీ బాగున్నాయి, మీరు కూడా తాగండి అని చెప్తుంటే అట్లాగేని అంటున్నారు. పక్క పక్కనే షాపులు కూడా పెట్టారండి ఈ టిఫిన్ సెంటర్ అంటేనే. అవి చిన్న చిన్న బొమ్మలు, బుక్స్ అలాంటివి చాలా పెట్టారు ఇక్కడ. చూద్దామని వాళ్ళు టిఫిన్ చేసేలోపు మనం కూడా ఈ షాపులో చూద్దామని వచ్చాను. మా పాప అంటుంది, మమ్మీ ఇప్పుడేగా మనం వచ్చింది, సాయంత్రం చేద్దాంలే షాపింగు, ఇప్పుడేమొద్దు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళలేం కదా మనము దర్శనానికి అని అంటే నేను వచ్చేసాను. ఇంకా అందరం బయలుదేరి మెయిన్ రోడ్డుకి వచ్చేసామండి. దగ్గరలో నేను టెంపుల్ మనకు దగ్గరేనండి. ఇగో అట్లా క్యూ లైన్లోకి వెళ్ళాము. అందరం నడుస్తే క్యూ లైన్కి వెళ్ళామండి. 3 months ముందే 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. రూమ్ కానీ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. అయినా సరే రష్ తప్పలేదండి మాకు. మేము టికెట్ బుక్ చేసుకున్నాంగా రష్ తక్కువగా ఉంటుందని అనుకున్నాం కానండి 6 hours పట్టిందండి మాకు బాగా. ఇంకా అలానే ఎంత దూరమే మన తప్పదు కదా, క్యూలోకి వెళ్ళినాక స్వామివారి దర్శనం అవ్వందే మనం బయటికి రాలేం కదండి. అలానే అందరితో పాటు క్యూ మనం కూడా నడుస్తూనే ఉన్నాము. క్యూ బాగా రష్గా ఉందండి. చాలా సార్లు నెట్టుకుంటున్నారు కూడాను. కంపార్ట్మెంట్లు వదలంగానే ఒక్కసారిగా వచ్చి లైన్లోకి వచ్చి పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇట్లా తోసేసుకుంటూ నడుస్తున్నారండి. ఈ క్యూలో నుంచున్నప్పుడు పక్కన వాళ్ళు జ్యూస్ లాంటివి, మ్యాంగో జ్యూస్ లాంటివి ప్యాకెట్లు అన్నీ తీసుకొచ్చి కొంతమంది అమ్ముకుంటున్నారండి అక్కడ. వాటర్ దాద్రి తట్టుకోలేని వాళ్ళు తీసుకుని తాగుతున్నారు. చెకింగ్ ఉంటుందండి, మధ్య మధ్యలో చెకింగ్ ఉంటుంది. మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు, కొంత దూరం వరకే తీసుకెళ్ళిస్తారండి. వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళమని అన్నారు. ఇక మా పాపాలో మేము అందరం క్యూలో నిలబడ్డాము. రష్ అంటే మామూలు రష్ కాదండి, బాగా రష్గా ఉంది. మేమేమనుకున్నామంటే సండే సాటర్డే లీవులు ఉంటాయి కదా ఎక్కువగా, అప్పుడైతే రష్ ఉంటుందని మండే చేయించుకున్నాము. అదే టైంలో అమావాస్య వచ్చింది. మేము 3 months ముందు చేయించుకున్నాం కాబట్టి మాకు ఆ విషయం అర్థం కాలేదు అప్పుడు. కానీ చేసేది ఏముందంటే స్వామి దర్శనం కోసం వచ్చాం కదా. అక్కడ చిన్న బాబు వాళ్ళ పేరెంట్స్ ఉంటే బాబు ముద్దుగా ఉన్నాడని కొంతసేపు
క్యూలో నుంచున్నాం కదా అని అలా ఆడిస్తూనే ఉన్నాము. క్యూట్గా ఉన్నాడు ఆ బాబు. ఎక్కడ పడితే అక్కడ క్యూ ఆగిపోతూ ఉందండి. కొంచెంసేపు చిన్న అరుగులు వెళ్ళే ఉంటే దాని మీద వాళ్ళకు కొంచెంసేపు కూర్చోవటం, మళ్ళీ క్యూ మొదలవంగానే లెగస్తాం. ఇట్లా 6 అవర్స్ పట్టిందండి మాకు. టికెట్ ఉంటేనే 6 అవర్స్ పట్టింది. టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం అయితే 2 days పడుతుందంటండి. అక్కడ మొత్తం కలిసి ఒకేసాట కలుస్తారు కదా లాస్ట్లో. ఫ్రీగా నడిచే వాళ్ళకి, టికెట్ తీసుకున్న వాళ్ళకి లాస్ట్లో అందరూ ఒకేసారి కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నారండి. మాకు 40 గంటల పైనే పట్టిందండి అని చెబుతున్నారు ఫ్రీ దర్శనము. అమ్మో 6 అవర్సే నుంచోలేకపోయాము అని మేము అమ్మో అనుకుంటూ వచ్చాము. కళ్యాణం టికెట్ అయితే 1.5 అయిపోయిద్దని మా పెద్ద పాప వాళ్ళు అన్నారండి. మా టికెట్ బుక్ చేసుకునే టయానికి కళ్యాణం టికెట్స్ అయిపోయినాయి. అక్కడ చిన్న చిన్న పిల్లలు వస్తుంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం పాస్గా గోయిందా గోయిందా అని అరుచుకుంటూ క్యూలో వెళ్తూ ఉన్నాము. పిల్లలు పెద్దలు అందరూ కూడా గోవింద నామాలతో మారుమోగుతూ ఉంది ఆ క్యూ అంతా కూడాను. క్యూ లైన్ బాగా ఉన్నారండి. మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పండి అని మా వారు అంటున్నారు. ఎంత పబ్లిక్ చూడండి. కొంతమంది నుంచోలేక చిన్న చిన్న అరుగులు ఉంటే దాని మీద అలా కూర్చుంటున్నారండి. క్యూ ఆగిపోతుంది. అక్కడ గేట్లు వేసేసేస్తున్నారు. గేట్ ఓపెన్ చేసే టైంలో మళ్ళీ లెగుస్తున్నారు ఒక్కసారిగా. ఆ లేచినప్పుడు ఊరికి నెట్టేసుకుంటున్నారండి అందరూ కలిపి. ఒక తోపులాటగా అలా వెనక నుంచి తొయ్యొద్దు, తోపటం, సైడ్ నుంచి నెట్టొద్దు, ఇటు నెట్టొద్దు, అటు తొయ్యొద్దు అంటున్నారు. గోయిందా గోయిందా అని అరుచుకుంటానే అందరూ కూడాను బయలుదేరుతున్నారు. మళ్ళీను ఒక్కొక్క కంపార్ట్మెంట్ కాడ ఆపేస్తున్నారండి. ముందు లైన్ వాళ్ళని వదిలేస్తున్నారు, వెనక లైన్ వాళ్ళని ఆపేస్తున్నారు. బాగా చెమటలు కూడానండి. ఎండ బాగా ఎక్కువగా ఉంది. మాది 1 గంట దర్శనం అండి మాది. అయితే మేము క్యూలోకి 11:30కే వెళ్ళిపోయాము. మాకు 5 అయిపోయిందండి క్యూ నుంచి బయటకు వచ్చేసరికి. టికెట్ చెకింగ్ అన్నీ అయిపోయి దర్శనం అంతా అయిపోయిందండి. ఇక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇటు సైడు ఒక సైడు చెప్పులు పెట్టొచ్చామండి. ఒక సైడ్ మొబైల్స్ ఉన్నాయి. అటు పిల్లలిద్దరు మొబైల్స్ తెస్తామని వెళ్ళారు. ఇక్కడ గుడి దగ్గర ఫోటోలు దిగేవాళ్ళు దిగుతున్నారు. ఇది చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. ఆ టెంపుల్ ఎదురుగా బయటకు వచ్చినాక చాలామంది వీడియోలు ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఫుల్ పబ్లిక్ అండి, మామూలుగా లేదండి అసలు. కానీ స్వామి దర్శనం మాత్రం బాగా అయ్యిందండి. మంచిగా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయినాక బయటకు వచ్చేసి ఇలా టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ లడ్లు ఇస్తానని అంటున్నారండి. ఆ లడ్ల వైపు అందరం కలిసి వెళ్దామని చెప్పి ఆ లడ్లకి తీసుకొచ్చుకుందామని వెళ్తున్నాము. ఉచితంగా మనం ఒక టికెట్ మీద ఒక లడ్డు లాగా చిన్నవి ఇచ్చారండి మనిషికి ఒకటి కాడకి. అప్పటికే భోజనం టైం అంతా అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి బయట ఏదైనా తినచ్చులే హోటల్లో, ఉచిత భోజనం కాడక మనం ఇప్పుడు టైం కాదని చెప్పి అనుకున్నాము. కానీ ప్రసాదం వెళ్ళాయన్నా కొంచెం తిందామని అటు దగ్గరికి వెళ్ళేసరికి అండి అక్కడ క్యూలో ఎంతమంది ఉండరో ఆ క్యూ అంతా అక్కడే ఉన్నట్టుందండి. అమ్మో మనకు ఇప్పుడు నుంచోలేములే ఈ జనాల్లో మనము అని మా వారు మేము వెనక్కి వచ్చేసాము. పిల్లలు అందరం కూడాను హోటల్లో భోంచేయొచ్చులని
అని అందరం వెనక్కి వచ్చేసేసాము. లడ్లు కూడా తీసుకొని మేము వచ్చేసాము మళ్ళీ. ఈ వాళ్ళు సేవ చేస్తానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంత పబ్లిక్ అంతా అక్కడ ఉండారండి బాగా. చూడండి ఎంత పబ్లిక్ ఉందో. మామూలుగానే తిరుపతి అంటేనే ఎక్కువగా ఉంటారండి పబ్లిక్, జనం ఫుల్ ఉంటారు. ఆ రోజు మరీ ఎక్కువగా ఉన్నారండి. అదిగో ఏనుగు వస్తుందండి. ఆ ఏనుగు దగ్గర అందరూ ఒక్కసారిగా గుమ్మగుడి చూస్తూ ఉన్నారు. పెద్ద ఏనుగండి అక్కడ స్వామివారిదే, అక్కడ నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. ఇది ఉచిత భోజనశాల అండి ఇక్కడ. అసలు మీరే చూద్దరు కానీ ఎంత పబ్లిక్ ఉండారో చూడండి. చూసి వస్తానని మా వారు అట్లా వెళ్ళారు. అసలు ఎంత రష్గా ఉందో చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఏం భోజనం చేస్తామని ఆయన వెనక్కి వచ్చేసారనమాట. అవి వెనక్కి వచ్చేసి మనం వెళ్ళలేము భోజనానికి, బాగా రష్గా ఉందిలే హోటల్లో తినొచ్చు పదండమ్మా అని పిల్లకి అల్లుడికి చెప్పి మేము అందరం కలిసి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసేసాము. ఇక పాపలిద్దరేమో మొబైల్స్ తెస్తానికని వెళ్ళారు. బయటికి వెళ్ళిపోయి ఇంకా మనం అక్కడ చెప్పులే అక్కడ పెట్టొచ్చామండి వేరే చోట. అవి వేసుకొని ఆ తర్వాత ఇవి తీసుకుందాము, మనం హోటల్కి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి పిల్లలు కూడా వచ్చేసారు. అందరం కలిసి బయలుదేరుతున్నాము గుడి బయటకు వచ్చేస్తానికి. ఈవినింగ్ టైం అయిపోతుందండి అప్పటికి. ఇక్కడ కోనేరు అది ఉందండి. ఒకసారి ఇట్లా వీడియో తీసుకొని కోనేరుని, అదిగో చూడండి కోనేరు. ఇక్కడ శ్రీవారి దర్శనం అయిపోయినాక అలవేలు మంగాపురం వెళ్దామని మేము బయలుదేరామండి.